ఈరోజు ప్రజా వాయిస్ క్యాలెండర్ ఆవిష్కరణ శుభ సందర్భంగా అందరికీ కూడా ఆదోని ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా ప్రజా వాయిస్ తరపున మా దగ్గర క్యాలెండర్ ఆవిష్కరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజా వాయిస్ అనేది ఆదోని నియోజకవర్గంలోనూ మరియు కర్నూలు జిల్లాలోనూ ప్రజలకు మరింత చేరువై అవినీతిని ఎండగట్టడానికి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక వారధిగా పనిచేస్తుందంటే ప్రజలు ఆ ప్రజా వాయిస్ని ప్రజల గొంతుగా భావిస్తున్నారు. కాబట్టి ఆ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది ప్రజలకు మరింత మంచి చేయాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రజా వాయిస్ వారికి, అలాగే మిత్రుడు వెంకటేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజా వాయిస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. రాబోయే రోజుల్లో ప్రజా వాయిస్ ఇంకా అభివృద్ధి జరిగి ప్రజల్లో విషయాల్ని కూడా ప్రజల దృష్టికి తీసుకువచ్చి మంచి అభివృద్ధి జరగాలని చెప్పి నేను వారికి విషెస్ తెలుపుతున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అధికంగా అభివృద్ధి కావాలని చెప్పి కూడా మరొకసారి నేను ఒక అభినందనలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా వాయిస్ నూతన క్యాలెండర్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజా వాయిస్ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆదోనిలోన ప్రజా వాయిస్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాల్లో ప్రజలకి వెలుగులోకి వస్తున్నాయి. అదేవిధంగా ప్రజా వాయిస్ ఛానల్ వారు కూడా పొలిటికల్లే కాకుండా ప్రజలకు సంబంధించిన ప్రతి వాళ్ళ ఇబ్బందుల్ని, అదేవిధంగా ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళని, వాళ్ళ సమస్యలని అన్నిటిని కూడా కూలంకుషంగా ఎవరికి మాయమాటలు లొంగకుండగా కేవలం ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వం మధ్యలో నాకు వారధిగా ఉండి ప్రజా వాయిస్ ఛానల్ అనేది ఈరోజు ఆదోనిలోన ఒక ప్రముఖ ఛానల్గా ఉన్నందుకు అందరం కూడా గర్వపడుతున్నాము. ఈ ప్రజా వాయిస్ ఛానల్ అనేది ఇదే విధంగా ముందు భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలను బయటికి తీసుకొచ్చి ప్రభుత్వము పనిచేసే విధంగా వాళ్ళు కూడా ఒక ముందడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజా వాయిస్ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజా వాయిస్ ఛానల్ ద్వారా మీరందరూ చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.